తిరుపతి జిల్లా పాకాల అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు దాడులు చేపట్టారు. ఎస్ఐ తరుణ బృందం కందెటివారిపల్లి, శంకంపల్లి రోడ్ సమీపంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టి అనుమానాస్పదంగా ఉన్న ముని, రాకేష్, సునీల్ కుమార్, వెంకటసాయి అనే నలుగురు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 50,000 రూపాయల విలువ కలిగిన 5.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పాకాల పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు సిఐ చిన్నగోవిందు మీడియాకు వెల్లడించారు. మరియు సిద్దిగిరి డీసీ గారు యొక్క సూచనల మేరకు ఈ పాకాల మండలంలో ఈ గంజాయి గురించి వారికి రావాలన్న సమాచారం మేరకు నిన్నటి దినము మన ఎస్ఐ తరుణ్ అండ్ సిబ్బంది మరియు వాళ్ళు ఉదయం 11 గంటలకు సమాచారం రావడంతో వాళ్ళు ఎంఆర్ వారికి లెటర్ పెట్టేసి వాళ్ళు పంపించిన 2 విఆర్ఓల సమక్షంలో మేము నిన్నటి దినం కుందేటివారిపల్లి నుంచి శంగంపల్లి పోయే రోడ్లో గుట్టల వద్ద 4 వ్యక్తులు మమ్మల్ని చూసి పాల్గొనడానికి ప్రయత్నిస్తే ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరినీ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వారు చెప్పిన వాంగ్మూలం మేరకు వారి వద్ద నుండి 5.1 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకోవడం అనేది దాని విలువ సుమారు 50,000 రూపాయలు ఉంటుంది. వీరు ఈ తిరుపతి జిల్లా చెందిన జనార్దన్ అనే వ్యక్తి విశాఖపట్నంకు వెళ్ళి అక్కడ గంజాయిని కొనుక్కొని తిరుపతికి వచ్చి తిరుపతిలో ఉన్న యువతకు తక్కువ రేటుకు అమ్ముతూ అందరినీ బానిసకు గురి చేయడం జరిగింది. దానిపై జనార్దన్ పైన కూడా మేము కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అతను అబ్స్కండింగ్ లో ఉన్నాడు. ఈ నలుగురిని నిన్నటి దినం 3:30 గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం మేము కోర్టు ఎదుట హాజరు